హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సో టేస్టీగా సో హెమ్మీగా ఉండే చికెన్ గోంగూర పలావ్ ఫ్రెండ్స్. ఈ చికెన్ గోంగూర పలావ్ని ఇంట్లో ఉండే వాళ్ళందరూ నచ్చి మెచ్చి తినేలా ఉండే ఈ చికెన్ గోంగూర పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా. మరి మన చికెన్ గోంగూర పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ వరకు చికెన్ని తీసుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు చికెన్ మసాలాని తీసుకోవాలి. అలాగే చికెన్ మసాలా ప్లేస్లో మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. 3 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి. అలాగే స్పైసెస్ వచ్చి ఒక 3 వరకు ఇలాచి, 4 వరకు లవంగాలు, చిన్న రాతి పువ్వు, చిన్న జావిత్రి, ఒక స్టార్ అనెస, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి. అలాగే ఒక అర కేజీ వరకు మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ని తీసుకుని ఇలా నేను ముందుగానే నానబెట్టి పెట్టాను ఫ్రెండ్స్. మీ దగ్గర బాస్మతి ఉంటే దాన్ని కూడా తీసుకొని చేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ 2 కట్టల్ని గోంగూరని తీసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మ్యారినేషన్ కోసం ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకుని ఇందులోకి మనం తీసుకున్న మసాలాలన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా రుచికి తగ్గట్లుగా 1 టీ స్పూన్ ఉప్పుని, అలాగే 2 టీ స్పూన్ల కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టీ స్పూన్ల కారాన్ని తీసుకుని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని, ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా 3 టీ స్పూన్లు, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ మసాలాని, అలాగే ఫ్రెండ్స్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీస్ అని రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకుని చికెన్లో బాగా కలిసి ముక్కకి మసాలా బాగా అంటేలాగా కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ముందుగా మన పులావ్ని తయారు చేసుకోవడం కోసం గోంగూరని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక కడాయిలోకి తీసుకుని గోంగూరలో ఉండే నీరంతా బాగా ఇంకిపోయి గోంగూర బాగా చక్కగా ఉడికేలాగా ఉడికించుకుని మ్యాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోంగూర మొత్తాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని ఈ విధంగా దగ్గరుండి స్పూన్తో కలుపుతూ ఉంటే దగ్గర పడి అందులో ఉండే నీరంతా ఇంకిపోతుంది. అలా ఇంకిపోయేలాగా ఒక 5 నిమిషాల పాటు దగ్గరుండి ఉడికించుకుంటే ఈ విధంగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గోంగూర మొత్తం చక్కగా ఉడికిపోయింది కదా, ఇందులో ఉండే వాటర్ కూడా తగ్గిపోయింది. దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకుని మనం కుక్కర్ని తీసుకుందామా. ఈ విధంగా ఒక కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆయిల్ కాస్త హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా స్పైసెస్ని తీసుకుని కాసేపు స్పైసెస్ అనేవి ఆయిల్లో కాస్త వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, అలాగే మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఉల్లిపాయలు బాగా వేగేలాగా వేయించుకోవాలి. అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా కాస్త వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి కాస్త 1 టీ స్పూను 2 టీ స్పూన్ల వరకు కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పుదీనా కూడా ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మొత్తం ఈ ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని దగ్గరుండి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ బాగా వేగి ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలి. అప్పుడే చాలా రుచిగా కుదురుతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా
మన చికెన్ అనేది వేగిందో కదా, ఇంకాసేపు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఎంత చక్కగా వేగితే రుచి అనేది అంత బాగుంటుంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా చూసుకుని వేయించుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలింది కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని గ్రైండ్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుకుంటూ చికెన్ని వేయించుకుంటున్నానో ఆయిల్లో. ఇలా మీరు కూడా ఫాలో అయ్యారంటే డెఫినెట్గా టేస్టీ పులావ్ మీరు కూడా చేసేయగలరు. చూస్తున్నారు కదా, ఈలోపు మనం ముందుగా తీసుకున్న గోంగూరను కూడా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకుని మొత్తం చికెన్లోకి వేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం చికెన్లోకి యాడ్ చేసుకున్నాక కూడా జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు ఈ గోంగూర కూడా చికెన్కి బాగా పట్టేలాగా వేయించుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు ఇదే సేమ్ ప్రాసెస్ని ఏదైనా ఒక బిర్యానీ పాట్లో కూడా చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలేలాగా ఈ విధంగా నేను వేయించుకున్న తర్వాత ముందుగా ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టానని చెప్పాను కదా, బియ్యాన్ని వాటర్ అన్నీ తీసేసి బియ్యం మొత్తం ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్, వాటర్ పడకుండా. బియ్యాన్ని కూడా ఇందులో బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బియ్యంకి కూడా మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా జస్ట్ 2 మినిట్స్ పాటు ఈ గోంగూర చికెన్లో బియ్యం కూడా కలిసి వేగేలాగా వేయించుకున్నాక మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వేడి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ బిర్యానీ అయినా, ఏ పులావ్ అయినా, ఏ బగారా రైస్ అయినా ఏది చేస్తున్నా సరే ఇలా వేడి నీళ్ళు వేసి చేయడం వలన కూడా రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకుని గమనించుకుని చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అంత రుచిగా చేయగలరు ఫ్రెండ్స్ ఏ రెసిపీ అయినా. కలుపుకున్నాక ఒకసారి రుచిని చెక్ చేసుకుని ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసుకుని వేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా ఫైనల్గా కాస్త కొత్తిమీరను వేసుకుని లిడ్తో క్లోజ్ చేసుకుని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో తెప్పించుకున్నామంటే మన టేస్టీ అండ్ యమ్మీ అయిన పులావ్ రెడీ అయిపోతుంది. నేను వాటర్ని దేంతో తీసుకున్నానో మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత మొత్తం గాలంతా పోయాక ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం ఒక ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న గోంగూర చికెన్ పులావ్ని ఈ విధంగా తీసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా, చూడ్డానికి ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది కదా. రుచి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉందంటే నమ్మండి ఫ్రెండ్స్. ఇందులో ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నేను వేడిగా ఉన్నప్పుడే మూత ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, అందుకనే కాస్త తడిగా అనిపిస్తుంది. మీరు పూర్తిగా చల్లారాక మూత ఓపెన్ చేశారంటే పొడి పొడిలాడుతూ రైస్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ గోంగూర చికెన్ పులావ్ని ఇంట్లో తయారు చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.